నీ జీవితంలో ఏమీ అర్థం కావట్లేదు అని నీకు ఆ పరిస్థితి వచ్చిందా? వెంటనే యేసయ్య పాదాలను పట్టుకో. దేవుడు నీ జీవితం గురించి ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. నేను ఒక శూన్యంలో ఉన్నాను, ఎటు చూసిన ఎండమావులే, నా జీవితం ఏమైపోతుందో అన్న ఒకవేళ ప్రశ్న నీ జీవితంలో ఉంటే యేసయ్య పాదాల దగ్గరికి రా. ఆ పాదాల దగ్గర నీకు సమాధానం దొరకగలుగుతుంది. ఆమేన్. కలవరాలతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? తృణీకరించబడుతున్నావా? ఆదరణ లేక ఉన్నావా? గాయాల పాలైపోయి హృదయ గాయాలతో ఉన్నావా? అయితే యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీ గాయాలను కట్టువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నీ విషయంలో డాక్టర్లు చేతులు ఎత్తేసారా, ఈ వ్యక్తిని మేము బాగు చేయలేం, ఈ వ్యక్తిని మేము స్వస్థపరచలేం, బలహీనమైన పరిస్థితి వచ్చేసింది, మరణమే శరణమని ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే నీ మరణాన్ని దేవుడు కొట్టివేసి నూతన జీవాన్ని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ప్రశ్నకి ఆయన పాదాల దగ్గర సమాధానం ఉంది. ఆమేన్. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, ఇదిగో నీ బాధను తీర్చడానికి దెన్బిట్లారా ఆయన యొద్ద కృప ఉంది. ఏదైనా నీ పరిస్థితి ఎలాంటిదైనా ఒక్కటే ఒక మాట, ఆయన పాదాల దగ్గర మనం గడపగలిగితే, ఆయన పాదాల దగ్గరికి మనం రాగలిగితే, ఆయన పాదాల దగ్గర మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఆయన మనల్ని కరుణించువాడై ఉన్నాడు, మనల్ని కటాక్షించువాడై ఉన్నాడు, ఆయన మనకు కృప చూపువాడై ఉన్నాడు, ఆయన మనకు ప్రేమ చూపువాడై ఉన్నాడు, ఆయన మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా.